వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. కొమరంభి మాసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని బురదగూడ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ దండే విఠల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన చంద్రగిరి కళ్యాణ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా యువతకు ఒక్క అవకాశం ఇవ్వమని అన్నారు. గ్రామంలో ఇప్పుడు గ్రామీణ అభివృద్ధికి చేయడానికి గ్రామ ప్రజలు సేవ కొరకై బరిలో దిగాను. ఇప్పుడు ప్రజలు ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. ప్రజలు కూడా ప్రచారానికి వెళ్తే మంచి ఆదరణ ఇస్తున్నారని అన్నారు. గ్రామ ప్రజలకు గ్రామ అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. కొమరంభి మాసిఫాబాద్ జిల్లాలో ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతారని ప్రజల మన్ననలను పొందుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ్ భాయ్ అనే వ్యక్తి సూపర్ వ్యక్తి. ఈయన ఏం బ్లాక్ మనీ ఉన్నోడు, ఏదో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనేటోడు కాదు. ఫ్రాంట్గా ఫార్వర్డ్గా ఉండే మనిషి. ఈయన ముందుకు వచ్చిండు ఈ గ్రామ ప్రజలకు, అది చాలా సంతోషమైన విషయం. ఈయనని గెలిపించుకుంటే ఈ గ్రామం డెవలప్ అవుతుందని మాకు చాలా ఖుషిగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఈయన చాలా కష్టపడే వ్యక్తి. ఈయనకు ఇక్కడ సమస్యలు ఏమేమి ఉన్నాయి, ఇక్కడ నీటి సౌకర్యం లేదు, రోడ్ల సౌకర్యం లేదు, డ్రైనేజ్ సౌకర్యం లేదు, చాలా సమస్యల మీద ఈయనకు అవగాహన ఉన్నది. ఈయన ఇక్కడ ఉన్న వాసు కాబట్టి, ఇక్కడ ఉండే వ్యక్తి కాబట్టి ఈయనకు దీని గురించి, ఈ గ్రామ పంచాయతీ గురించి చాలా అవగాహన ఉన్నది. కాబట్టి నేను దిగుతూనే, యువత దిగుతూనే ఈ గ్రామానికి అభివృద్ధి సాధ్యమని యువతలాగా ముందుకు రావడం జరిగింది. కావున మన కళ్యాణ్ భాయ్కి మంచి భారీ మెజార్టీతో గెలిపించాలని బురదగూడ గ్రామ పంచాయతీ సోదరులకు మనవి చేస్తున్నాను. నేను బురదగూడ జీపీ నుంచి బోరేగాం అనే గ్రామం నుంచి గ్రామ నివాసి మాట్లాడుతున్నాను. మా బురదగూడ గ్రామంలో ప్రధానంగా మాకు డ్రైనేజీ సౌకర్యం లేదు, లైట్ సౌకర్యం లేదు, నల్లల సౌకర్యం లేదు. గత 2-3 నెలల క్రితం మా గ్రామంలో బురదగూడ జీపీ నీటి సమస్యతో బాగా బాధపడింది. అండ్ మాకు రాత్రి వేళల్లో గాడుపు వచ్చినా, వర్షం వచ్చినా, ఏ టైంలో కూడా ఏ సర్పంచ్ కానీ ఏ అధికారి కానీ మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేదు. అందుకని ఈసారి యువత ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి మా చంద్రగిరి కళ్యాణ్ అన్నను మేము ఎన్నుకోవడం జరుగుతుంది సర్పంచ్ అభ్యర్థిగా. ఈయన దగ్గర ఎటువంటి స్వార్థం, ద్వేషం లేవు, నిజాయితీగా పనిచేస్తాడని చెప్పేసి మా బోరేగాం గ్రామ పంచాయతీ బురదగూడ నుంచి ఈయన ఎన్నుకోవడం జరుగుతుంది. గత పాలకుల లెక్క కాకుండా ఈసారి మాకు కాంగ్రెస్ రాష్ట్రంలో ఉంది కాబట్టి, మా అభ్యర్థి కూడా కాంగ్రెస్ కాబట్టి ఈసారి మాకేమైనా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అందుకని చెప్పేసి మా యువతకు ముందుండి నడిపిస్తారని చెప్పేసి మేము చంద్రగిరి కళ్యాణ్ వెనక నుండి ఆయనను సర్పంచ్ అభ్యర్థిగా మా బురదగూడ జీపీ నుంచి ఎన్నుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ గారు బలపరిచిన బురదగూడ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా చంద్రగిరి కళ్యాణ్ నేను బరిలో ఉన్నాను. మీరు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగడానికి గల కారణం? మన గ్రామంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తాను. మన గ్రామంలో ఇంటి ట్యాక్స్ లేని వాళ్ళకు, పట్ట లేని వాళ్ళకు ట్యాక్స్ అయిన పట్ట ఇప్పిస్తాను. మన గ్రామంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరు మీద పోస్ట్ ఆఫీస్లో 5,000 డిపాజిట్ చేస్తాను. మన గ్రామంలో ఆడపడుచు పెళ్లికి 5,000 ఆర్థిక సాయం చేస్తాను. మన గ్రామంలో వాటర్ ట్యాంక్ కోసం, కెపాసిటీ కోసం మాట్లాడతాను. మన ఊరిలో వాటర్ ట్యాంక్ దగ్గర బోరేసి 24 అవర్స్ వాటర్ వచ్చేలా నేను చేస్తాను. బస్ స్టాప్ కోసం రిక్వెస్ట్ పెడతాను, చిన్న బస్ స్టాప్ అనేది కట్టిస్తాను. రోడ్ లేని చోట రోడ్లో కానీ, డ్రైనేజ్లో కానీ, వీధి దీపాలు కానీ ఏర్పాటు చేస్తాను. ముందుకు వచ్చింది యువతకు ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడండి. యువత అంటే ఏందో నిరూపించి మీకు అభివృద్ధి చేసి చూపిస్తాను. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. బురదగూడ గ్రామ పంచాయతీ ప్రజలారా ఒక ఛాన్స్ ఇవ్వండి. నేనేందో నిరూపిస్తాను. యువత అంటే ఏందో, అభివృద్ధి ఏందో మీకు చేసి చూపిస్తాను. జిల్లాలో మా బురదగూడ జీపీ జిల్లాలో ఆదర్శంగా మా బురదగూడ గ్రామ పంచాయతీని తీర్చిదిద్ది చూపిస్తాను, నిరూపిస్తాను. యువత అంటే ఏందో, యువత టాలెంట్ ఏందో, యువత అభివృద్ధి ఏందో చూపిస్తాను. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. యువత ముందుకు వచ్చింది, మీరు కూడా ముందుకు రండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.